అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు సుభారాజేశ్వరి గారు ఉన్నారు, అడ్వకేట్. అయితే క్రిమినల్ లాస్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, అలాగే కొత్త చట్టాలు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనందరి అవగాహన కోసం ఈరోజు డిస్కషన్. ముందైతే రాజేశ్వరికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. యాక్చువల్లీ కొత్త చట్టాలు వచ్చాయా, ఉన్న చట్టాలని అమెండ్మెంట్ చేశారా, దాని గురించి పూర్తి వివరాలు ఇక మీదే షో. అయోధ్యలాగా. అలాగే అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదానికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సిగ్నేచర్ స్టూడియోస్ మాధ్యమంకి, మీకు, అంజలి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలోని జరిగేటటువంటి మంచి విషయాల గురించి లేదా అవేర్నెస్ గురించి సిగ్నేచర్ స్టూడియోస్ తన వంతు, తన పాత్ర ఎంతవరకు పోషిస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు అయోధ్య లాంటి జడ్జిమెంట్ గురించి దాదాపుగా ఒక 50 లక్షల మందికి తెలియజేసినటువంటి పరిస్థితిని మీరు కల్పించారు. నాకు కూడా చాలా మంది పెద్దవాళ్ళు మెసేజ్ పెట్టారు, ఎంత బాగా చెప్పిందమ్మా ఈ అమ్మాయి, ఇదే ఒక్కటే మాట డీటెయిల్డ్గా చక్కగా చెప్పింది, పోసగొచ్చినట్టు అని. నేను చెప్పిన దానికంటే కూడా ఎంఫసైజ్ మాత్రం మనం ఎవిడెన్సెస్ పైన పెట్టాలి. ఎందుకంటే ప్రజల్లో అటువంటి అవగాహన లేదు న్యాయ వ్యవస్థ పట్ల కానివ్వండి, న్యాయ వ్యవస్థ చేసేటటువంటి స్క్రూటినీ గురించి, సాక్ష్యాలని బయటికి తీసుకురావడం గురించి కానివ్వండి. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలోని చాలా సోషల్, పొలిటికల్, కల్చరల్, స్పిరిచువల్, లీగల్ కన్ఫ్యూజన్స్తోని ప్రజలంతా అంత కన్ఫ్యూజన్లో ఉన్న టైంలోని ఈ వీడియో రావడం, వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించడం అన్నది అసలు ఇట్ వాజ్ సంథింగ్ వెరీ రేర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై అజెండా. ప్రజలందరికీ లీగల్, సోషల్ అవేర్నెస్ కల్పించాలి అనేటటువంటి నా ప్రయత్నంలో మీరు ఒక భాగం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విషయానికి వస్తే, మళ్ళీ ఇప్పుడు అదే ఒరవడిని పురస్కరిస్తూ మనం ఈరోజు క్రిమినల్ లాస్లో జరిగినటువంటి అమెండ్మెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనకి క్రిమినల్ మేజర్ లాస్ ఏమి ఉన్నాయి ప్రస్తుతం అని అంటే, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని కలిపితే క్రిమినల్ మేజర్ లాస్ అని అంటారు అన్నట్టు. సో ఈ మూడిట్లోని మీరు అన్నట్టుగా మొత్తం లాసే మారిపోయాయి అంటే చట్టాలే మారిపోయాయా, లేదా చట్టాల్లో సవరణలు జరిగాయా, లేకపోతే చట్టాల్లో ఉన్నటువంటివి అక్కడివి ఇక్కడివి అక్కడ మారాయా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కానీ అసలు ఫస్ట్ ఈ చట్టాలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ సవరణలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త క్రైమ్స్ అనేవి పుట్టుకుంటూ వస్తున్నాయండి. ఆ కొత్త క్రైమ్స్కి ఎటువంటి పనిష్మెంట్స్ని కానివ్వండి, అంటే శిక్షల్ని కానివ్వండి మనము వేయాలి అనేటటువంటి విషయాల గురించి, లేదా చట్టాల్లో ఉన్నటువంటి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి వాటిలలో ఉన్నటువంటి యంత్రాంగాలు ఉంటాయి చూడండి, ఆ యంత్రాంగాలు చేసేటటువంటి మిస్యూటిలైజేషన్ ఆఫ్ లాస్, అంటే లూప్ హోల్స్ని వాడుకోవడం, వీటినన్నిటినీ కూడా ఈసారి మొత్తం కంప్లీట్గా రివైజ్ చేసి, రివైవ్ అంటే పునర్వృద్ధన చేయడం, రివైజ్ చేసి వాటన్నిటిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టినటువంటి ప్రయత్నమే ఈ బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, బిఎస్ఏ కానివ్వండి అని నా అభిప్రాయం. వాస్తవానికి మనకి ఇండియన్ పీనల్ కోడ్ మనకి దాదాపుగా కాదు 1860 అంటే 1860వ సంవత్సరంలోని మనకి అందుబాటులోకి వచ్చింది. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూసుకుంటే 1973లో రావడం జరిగింది. మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూసుకుంటే 1872లోని మనకి అమలులో రావడం జరిగింది. అంటే మరి ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్మోస్ట్ డికేడ్ ఓల్డ్. అవును. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త రూపంతోని వస్తుంది అని అంటే అది మంచి కోసమే అని భావించాలి మనమంతా. ఓకే, దాంట్లో క్రిటిసిజం ఉంటుంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్డ్. తప్పకుండా ఎక్కడ 100% పర్ఫెక్షన్, ఎఫిషియన్సీ ఉండదు. డెఫినెట్లీ అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటిని కూడా చిన్నవే కాబట్టి మనము సరిదిద్దుకుంటే మంచిది. సో కమింగ్ టు ద పాయింట్, ఐపీసీ ఈజ్ నౌ విల్ బీ కాల్డ్ యాజ్ భారతీయ న్యాయ సంహిత 2023. అంటే ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023 అని పిలువబడుతుంది. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది 2023. అండ్ మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి వస్తే
భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి పేరుతోని పిలువబడుతుంది 2023. సో పేర్లలోని మేజర్ చేంజ్, టైటిల్ చేంజ్ అయింది, అదొక మేజర్ చేంజ్ మనం గమనించవచ్చు. ఈ పర్టిక్యులర్ క్రిమినల్ మేజర్ లాస్ ఇప్పుడు ఇవన్నీ జూలై 1కి ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఎన్ఫోర్స్ అవుతాయి. 2024 జూలై 1 నుంచి, అంటే దాదాపు ఒక 10 రోజులు ఉందనుకుంటా నాకు తెలిసి. సో అప్పటి వరకు మనం ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ వాడాలి. అలాగే లాస్ని జడ్జిమెంట్స్లో కూడా ఇంటర్ప్రిట్ చేస్తారు, అడ్వకేట్స్ కూడా అదే పేరుతోని డ్రాఫ్టింగ్స్ చేస్తారు, పోలీస్ కూడా ఏ చట్టాలు ఉంటాయో ఆయా చట్టాల ప్రకారంగా ఈ ఐపీసీ నేరాలు ఉన్నటువంటి నేరాల్ని ఈ చట్టాల ప్రకారంగానే రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్లోని. సో ఆల్ ద ప్రొసీజర్ విల్ గో ఆన్ విత్ దిస్ names which are prescribed as IPC, CRPC and Indian Evidence Act. జూలై 1 తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి పేర్లతోని మనకి పిక్చర్లోకి వస్తుంది. కానీ ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ ఏవైతే ఉన్నాయో, అవి ఫస్ట్ లా కమిషన్ ద్వారా మనకి, అంటే బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లోని ఫస్ట్ లా కమిషన్లోని చైర్మన్ లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకౌలే అనేటటువంటి వ్యక్తి ఒక ముగ్గురు మనుషులతోని ఒక కమిషన్ ఏర్పరిచి బ్రిటిష్ టైంలోని అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనకి ఇచ్చినటువంటి లాస్ అన్నట్టు ఇవి. కానీ అంతకంటే వెనక్కి మనం తిరిగి చూసుకుంటే, మన భారతీయతలో చూసుకుంటే, మరి కౌటిల్యన్ అర్థశాస్త్రం ఉంది, మనుధర్మ శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా వెనక్కి వెళ్తే మనకి రామాయణంలోని రాముడు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు అనేటటువంటి విషయాల్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. కాకపోతే బ్రిటిష్ కాలం నుండి మనం ఫాలో అయినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ మేజర్ లాస్ ఏవైతే ఉన్నాయో, అవి లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకౌలే అనేటటువంటి వ్యక్తి ఆ లా కమిషన్ ద్వారా మనకి రావడం జరిగింది. సో మనకిప్పుడు సిగ్నిఫికెంట్గా కనిపించేటటువంటి చేంజ్ ఏంటంటే, ఐపీసీలోని మనకి ఉండినవి 511 సెక్షన్లు అండి. 511 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉండేవి. ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహితలోని 358 సెక్షన్లు 20 చాప్టర్లుగా మారింది. అక్కడ 23 చాప్టర్లు ఉంటేనే ఇక్కడ 20 చాప్టర్లు, అక్కడ 511 సెక్షన్లు, ఇక్కడ 338 సెక్షన్లుగా మారింది. సెక్షన్స్ తగ్గాయి. సో సిఆర్పిసిలో చూసుకుంటేనేమో మనకి 484 సెక్షన్స్ ఉండినాయి, ఇప్పుడు 531 సెక్షన్స్ అయ్యాయి. అక్కడ పెరిగాయి. సో 37 చాప్టర్స్ ఉండినాయి, ఇప్పుడు 39 చాప్టర్స్ అయ్యాయి. అక్కడ 2 షెడ్యూల్స్ ఉంటే ఇప్పుడు 2 షెడ్యూల్సే ఉన్నాయి భారతీయ నాగరిక సురక్షా సంహితలోని. అయితే మరి ఎవిడెన్స్ యాక్ట్ చూసుకుంటే, ఎవిడెన్స్ యాక్ట్లో మనకి 167 సెక్షన్లు ఉండేవి, ఇప్పుడు 170 సెక్షన్లు అయ్యాయి. 11 చాప్టర్స్ ఉండేవి, 12 చాప్టర్స్ అయ్యాయి. ఒక షెడ్యూల్ ఉన్నది, ఒకటి షెడ్యూల్గానే ఉంది. సో ఇవి స్ట్రక్చర్ వైజ్లో మనకి కనిపించేటటువంటి చేంజ్, సెక్షన్స్లోని మార్పులు ఇవి. అయితే ఇప్పుడు మరి ఎక్కడెక్కడ ఏ మార్పులు చేశారు అని అంటే ఏం చెప్తారు? మనము మార్పుల్ని తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ లాస్ ఏంటో తెలుసుకోవాలి. అసలు సిఆర్పిసి అంటే ఏంటి, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏంటి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుంటే మనకు అప్పుడు మార్పులు ఈజీగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏదైనా ఒక చర్య, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని డిఫైన్ చేస్తూ, ఆ నేరాన్ని డిఫైన్ చేశాక ఎటువంటి పనిష్మెంట్, అంటే ఎటువంటి శిక్షల్ని విధించాలి అనేది డిస్కస్ చేసేది ఇండియన్ పీనల్ కోడ్. సో ఇట్ ఈస్ ఎ సబ్స్టాంటివ్ లా. నేరం డెఫినిషన్, ఆ నేరానికి డెఫినిషన్, ఆ నేరానికి ఇచ్చేటటువంటి పనిష్మెంట్, శిక్ష, ఇది ఇండియన్ పీనల్ కోడ్. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఏదైతే సబ్స్టాంటివ్ లా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే నేరం జరిగింది, నేరం జరిగినప్పుడు దాని ప్రక్రియ ఏంటి, నేరం జరిగిందని మనం వెళ్ళేసి ఎవరు పడితే వాళ్ళు పోయి దండించలేం కదా. సో దానికి ఒక ప్రక్రియ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒక ప్రక్రియ ఉంది. ఏం ప్రక్రియ, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏం మాట్లాడుతుంది ఈ కోడ్ అంటే, ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు
ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయాలి, మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 1 year అయింది అది చేసి మనం దాదాపుగా. సో ఒక వ్యక్తి పైన ఎలాగ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, అరెస్ట్ ఎలా అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా అవుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో సర్చ్ అండ్ సీజర్ చేయాలి, ఏ నేరానికి ఎవరు ట్రై చేయాలి, ఇటువంటి ప్రక్రియ గురించి సంబంధించినవన్నీ కూడా మనకి సిఆర్పిసిలో కనిపిస్తాయండి. ఇందాక నేను ఒక మాట అన్నా, ఈ ఐపీసీ మనకి మెకాలే ఇచ్చారు అని. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, ఇప్పుడు రాబోయేటటువంటి బిఎన్ఎస్ఎస్కి బిఎస్ఏకి పునాదులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి లాస్లోని దాదాపుగా ప్రతి క్రైమ్ గురించి ఇంట్రికేట్గా, ఎగ్జాస్టివ్గా, ఇన్ డీటెయిల్డ్గా, ఎఫిషియెంట్గా విత్ ఇల్లస్ట్రేషన్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. ఒక వ్యక్తి నేరం చేశాడు, ఎటువంటి నేరం చేశాడు, స్టార్టింగ్ డెఫినిషన్స్ నుంచి ఒక వ్యక్తి ఎవరు, ఒక యానిమల్ ఎవరు, ఒక మనిషి వ్యక్తిలో మళ్ళీ ఉమెన్ మెన్ అన్నిటి గురించి డిఫైన్ చేస్తుంది. మరి వీళ్ళు నేరం చేసినప్పుడు దేనిపైన నేరం చేస్తారు? ఇంకొక వ్యక్తి పైన, ఇంకొకరి మైండ్ పైననా, ఇంకొకరి మనసు పైననా, ఇంకొకరి ప్రాపర్టీ పైననా, దేనిపైన నేరం జరుగుతుంది? వాటి గురించి. ఒక వ్యక్తి ఉన్నారు, ఒక మహిళ ఉంది, మహిళ పైన జరిగేటటువంటి అత్యాచారాల గురించి, మహిళ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏమన్నా నేరం జరిగితే, అంటే అబార్షన్స్ కానివ్వండి, లేదా ఎటువంటి మానసికంగా కానివ్వండి, మోస్ట్లీ ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏమన్నా నేరం జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి దౌర్జన్యంగా దూరిపోయాడు, ఒక నేరస్తుడు దౌర్జన్యంగా దూరాడు, ఏంటి పరిస్థితి? ఒక నేరస్తుడు ఒక మనిషిని మర్డర్ చేయబోయాడు, ఏంటి పరిస్థితి? ఒక వ్యక్తి ఇంటెన్షన్తో మర్డర్ చేశాడు, చెయ్యాలనుకున్నాడు, చేయలేకపోయాడు, కానీ ఇంటెన్షన్ ఉంది, అప్పుడేంటి పరిస్థితి? ఒక వ్యక్తికి మర్డర్ చేస్తున్నాను అని తెలీదు, అంటే నాలెడ్జ్ లేదు, కానీ చేసేసాడు, అప్పుడేంటి పరిస్థితి? సో ఒక వ్యక్తి కాయిన్స్ని కానివ్వండి, మన దేశం యొక్క కరెన్సీని కానివ్వండి, ఏమన్నా మిస్యూటిలైజ్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? పబ్లిక్ ట్రాంక్విలిటీ పరిస్థితి, దేశాన్ని పట్ల ఒక డిసఫెక్షన్ చూపించారనుకోండి, అంటే ఇష్టం వచ్చినటువంటి నినాదాలు చేస్తూ నేను పలానాది కూల్చివేస్తాను, పలానా ఇది కరెక్ట్గా లేదు అని ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడితే అప్పుడేంటి పరిస్థితి? సో ప్రతిదాని గురించి ఇన్ డీటెయిల్డ్ మనకి ఉన్నాయి. కానీ పార్లమెంట్లోని కేంద్ర ప్రభుత్వము ఈ కొత్త లాస్ని తీసుకురావడానికి చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, అప్పుడున్నటువంటి చట్టాల్లోని కొద్దిగా మనకి బ్రిటిష్ కొలోనియల్ రూల్ కనిపిస్తుంది, అంటే బ్రిటిష్ యొక్క ఇంపాక్ట్ చాలా వరకు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనల్ని దోచుకోవడానికి వచ్చారు. సో అటువంటివి చాలా కనిపిస్తున్నాయి. ఇంకా డిలే చాలా ఉంది జస్టిస్ రావడానికి. సో ఇటువంటి సవరణలన్నీ చేసి ఇచ్చాము అనేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పడం నిజానికి అప్పటికిప్పటికి కూడా సామాజిక, ఆర్థిక, మానసిక, కుటుంబ అన్ని రకాలుగా పరిస్థితులు మారిపోయాయి. మరి అంతే కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1860 అంటే ఇప్పుడు 2024 అండి. దేర్ హ్యాస్ టు బీ సమ్ అమెండ్మెంట్ కదా. ఇప్పుడు జరిగినటువంటి అమెండ్మెంట్స్ బాగున్నాయి, కానీ కొన్ని విషయాల్ని కూడా ఎంఫసైజ్ చేస్తుంటే బాగుండు. దట్ ఈస్ వాట్ ద క్రిటిక్స్ ఆర్ క్లెయిమింగ్ టు బీ. సో అది కూడా మాట్లాడదాం తప్పకుండా. సో ఇప్పుడు దిస్ ఇస్ ది స్ట్రక్చర్ అండి, ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మరి సిఆర్పిసి గురించి తెలుసుకున్నాం, ఎలాగా ప్రొసీజర్ జరుగుతుంది అని. మరి ఎవిడెన్స్ యాక్ట్లో ఏముంటుందంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ కానివ్వండి, బర్డన్ ఆఫ్ ప్రూఫ్. ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఎవరు ప్రూవ్ చేయాలి? మీరా, నేనా? సో ఎవరు ప్రూవ్ చేయాలి? ఎవిడెన్స్ గురించి, ఎక్స్పర్ట్ ఒపీనియన్. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఒక నేరం జరుగుతుంది, దానికి ఎవరు సమాధానం చెప్పలేరు, ఒక ఎక్స్పర్టే రావాలి. ఉదాహరణకి సంతకం ఫోర్జరీ జరిగింది అనుకోండి, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఒక రేప్ కేసులోని. సో అలా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలాంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్లోని మనకి కనిపిస్తుంటాయి. సో దిస్ is the information about Indian Penal Code, Criminal Procedure Code and Evidence Act. సో ఇప్పుడు మనకి రాబోయేటటువంటి
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత విచ్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని ఏం మార్పులు వచ్చాయి, సిగ్నిఫికెంట్ చేంజెస్. ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయండి, అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి చాలా అయిపోతుంది, 2 days 3 days అండ్ కొన్ని ఏంటంటే కొంతమందికి అర్థం కూడా కాదు, టూ టెక్నికల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ అర్థం కూడా కాదు. ఇన్ జనరలీ మనం మాట్లాడుకుంటే ఇన్ జనరల్గా ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ విషయాలు, ప్రజలు ఎక్కడైతే వల్నరబుల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడేటటువంటివి, ఎక్కడైతే ప్రజలు వారిని వారు కాపాడుకోవాలి, ఎక్కడ అలర్ట్గా ఉండాలి అనేటటువంటి వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టూ మెనీ థింగ్స్ అయితే అర్థం కాదు. అండర్స్టాండ్. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని ఫస్ట్ మనకి సెక్షన్ 2 clause ఏలో 2 clause 1 clause ఏలోని ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అనేటటువంటి ఒక డెఫినేషన్ని యాడ్ చేయడం జరిగింది కొత్తగా. ముందు ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇది లేదు. రైట్. అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆడియో లీక్స్ వీటన్నింటిని పెట్టుకున్నా ఎనీథింగ్ ఓకే ఆడియో వీడియో మీన్స్ ని డిఫైన్ చేశారు. ఓకే. సో ఆడియో అంటే శ్రవ్య, వీడియో అంటే దృశ్య. వాటిని అక్కడ ఇంబైబ్ చేయడం వల్ల ఇంటర్ప్రెట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. కరెక్ట్. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్. ఇంతకాలం లేదు లేదు అంటే అదే ఖచ్చితంగా ఇది పరిస్థితులకు అనుకూలంగానే చేసిన చట్టం, నో డౌట్. సో రెండోది మనకి 2 clause 1 clause ఈలోని బెయిల్ బాండ్ అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి, అండర్టేకింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ అ పర్సన్ విత్ ష్యూరిటీ, దాన్ని బెయిల్ బాండ్ అనడం జరిగింది ఇప్పుడు కొత్తగా. అండ్ మనకి 2 clause 1 clause ఈలో తీసుకుంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనే దాని గురించి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఏమిటి ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో ఎటువంటి మాధ్యమాలు ఉంటాయి, ఫోన్ కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, లేదా ఈమెయిల్స్ కానివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్ గురించి చాలా క్లియర్గా విశదీకరించి చెప్పడం జరిగింది. సో దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఎస్కేపింగ్. టెక్నాలజికల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ లేదు. చాలా స్ట్రింజెంట్గా పగడ్బందీగా చేసినటువంటి చర్య ఇది. రైట్. ఇకపోతే చాలా 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 ఇంపార్టెంట్ సెక్షన్ 105. సెక్షన్ 105 గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇంతకాలం మనకి ఉన్నటువంటి యంత్రాంగాలు కొన్ని లాస్ని మిస్యూటిలైజ్ చేసుకొని వారికి నచ్చినట్టుగా ప్రవర్తించి నేరస్తుల్ని తప్పించి చాలా జరిగాయి. ఇప్పుడు అట్లాంటి స్కోప్ లేదు సెక్షన్ 105 వల్ల. ఎలా? ఎందుకు అనంటే సర్చ్, సీజర్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా కూడా వీడియోగ్రఫీలోని కంపల్సరీ మీరు బంధించాలి. అంటే పోలీస్ సర్చ్ అండ్ సీజర్ చేస్తున్నప్పుడు బంధించడమే కాదు, వీడియోగ్రఫీ రికార్డింగ్ చేయడమే కాదు, ఆడియో వీడియో రెండు, మళ్ళీ అది కూడా ఉంది, ఆడియో కూడా ఉంది. ఆడియో వీడియో ద్వారా మొత్తం సర్చ్ అండ్ సీజర్ని కంప్లీట్గా రికార్డ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ ఎనీ డిలే దానిని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి కానివ్వండి, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్కి కానివ్వండి, లేదా మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి ఆ వీడియోని ఇమ్మీడియట్గా పంపాలి అనేటటువంటి ఒక కొత్త అమెండ్మెంట్ జరిగింది ఈ సిఆర్పిసిలో, విచ్ ఈస్ వెరీ వెరీ అప్రిషియబుల్ అండ్ అట్ ద సేమ్ టైం క్రిటికల్ థింగ్. ఎందుకంటే దానిని కూడా మిస్యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది టైం మనకి తప్పించుకునేటటువంటి అంటే నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఏ యంత్రాంగానికి లేదు, నేరస్తుడికి లేదు. రైట్. ఓకే. సర్చ్, సీజర్ అండ్ ఆల్ మనకి క్లియర్గా వీడియోగ్రఫీ జరగాలి అని సెక్షన్ 105 చెప్తుంది. అంతేకాదు సెక్షన్ 530 కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సెక్షన్ 530లో కూడా ట్రయల్స్ అండ్ ప్రొసీడింగ్స్ని కూడా వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేయాలి అనేటటువంటి అమెండ్మెంట్ కూడా ఇందులో జరిగింది. సమన్స్ కానివ్వండి, వారెంట్స్ కానివ్వండి ఇష్యూ చేసేటప్పుడు, లేదా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు విట్నెస్ని కానివ్వండి, కంప్లైనెంట్ని కానివ్వండి మన ఎగ్జామిన్ చేసేటప్పుడు, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ ప్రొసీజర్లో మొత్తం కూడా ట్రయల్ స్టేజ్లో కూడా ప్రొసీడింగ్స్ అయ్యేటప్పుడు కూడా రికార్డింగ్ చేయాలి అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. దెర్ ఇస్ మోర్ ట్రాన్స్పరెన్సీ నౌ. అవును, అంతా రికార్డ్ అవుతుంది. తర్వాత ఒకవేళ ఆ జడ్జి
తన టైం అయ్యి తను ఏదైనా లేదా లీవ్లో ఉన్నా వేరే వాళ్ళు ఆ ప్లేస్లో వచ్చినా ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది కూడా. అలా ఉండదు, ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని క్రైమ్స్ని కొంతమంది జడ్జెస్సే ట్రై చేయాలి. ఓకే. అంటే సో ఆ నేరాన్ని తగ్గట్టు, ఆ నేరానికి ఇచ్చేటటువంటి పనిష్మెంట్కి తగ్గట్టు పలానా జడ్జెస్ అని అలాట్ అవుతుంటారు. ఇప్పుడు నేను అన్నాను ఇందాక మాటల్లో, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, సెషన్స్ జడ్జ్, ఇలా ఉంటారండి. ఒక్కొక్క క్రైమ్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. అంటే నేను ఎందుకన్నానంటే, నేను కొన్ని కేసెస్లో చూసినప్పుడు ఆవిడ రిటైర్ అయ్యి వెళ్ళిపోయారండి, లేదంటే ప్రమోషన్ వచ్చి ఇంకో దానికి వెళ్ళారండి, ఇప్పుడు ఈ కోర్టులో లేరు వేరే కోర్టులో ఉన్నారు అని అన్నప్పుడు ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా అసలు వాట్ హ్యాపెన్ ప్రీవియస్ అది అంటున్నారు. కరెక్ట్. ముందంటే మొత్తం పేపర్ వర్క్ లోని ఉన్నటువంటి దాన్ని చూసి తెలుసుకునేవారు. ఇటువంటి అవకాశం కూడా కలుగుతుంది. దర్ ఇస్ మోర్ ట్రాన్స్పరెన్సీ, ప్రతి ఒక్కళ్ళకి అటువంటి అవగాహన కలిగేటటువంటి అవకాశం బాగా ఎక్కువ. అండ్ ఇకపోతే మళ్ళీ మనకి సెక్షన్ 398లోని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కొత్తగా పెట్టారు. ఇప్పుడు విట్నెస్ ఇచ్చే వాళ్ళని మన సినిమాలో చూస్తుంటాం. అవును, నువ్వు కానీ సాక్ష్యం చెప్తే నేను చంపేస్తాను, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. సో విట్నెస్కి కూడా ఒక ప్రొటెక్షన్ కలగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సెక్షన్ని తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఇంతకాలం ప్రజలందరూ కూడా చట్టాలు కోట్లను నమ్ముకుంటే లేట్ అయిపోతుంది, మీరు కూడా నేను కూడా ఫస్ట్ ఎపిసోడ్లో అడిగాను కదా, తర్వాత అడగలేదే? లేదు, అడగలేదంటే ఏదో వాదించగలమా చెప్పండి అంటే యాక్సెప్ట్ చేయలేదు, చేసాయి తప్పదు. పార్లమెంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ కొత్త అమెండ్మెంట్స్ రావడానికి కారణం, ఎంత వీలైతే అంత తొందరగా జస్టిస్ అనేదాన్ని, సత్వర న్యాయం జరిగేటటువంటి క్రమంలోనే ఇప్పుడు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనేటటువంటి ఆలోచనతోనే ఈ చట్టాల్లోని సవరణలు రావడం జరిగిందండి. ఏ విధంగా అనంటే, ఎఫ్ఐఆర్ని పోలీస్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో రిజిస్టర్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, ఎలక్ట్రానిక్ మీన్స్లోని. ఛార్జ్ షీట్ ఎంత వద్దనుకున్నా 108 రోజుల్లోని ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. దగ్గర 3.5 నెలలు అంతే, 3.5 నెలలు. ఒకప్పుడు చాలా టైం పట్టేది ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి. సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా, 180 days. 90+90 అదొక స్మాల్ డివిజన్ ఇస్ దర్ టెక్నికలీ. సో 180 daysలోని ఛార్జ్ షీట్ని ఫైల్ చేయాలని జడ్జ్ ఎవరైతే ఉన్నారో, అంటే ట్రై చేసేటటువంటి అథారిటేటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఇంత స్టిప్యులేటెడ్ టైంలోని ప్రొసీడింగ్స్ని ఫర్దర్గా తీసుకువెళ్ళాలి, ఛార్జెస్ని ఫ్రేమ్ చేసేయాలి అనేటటువంటి అమెండ్మెంట్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని 3 సంవత్సరాల లోపు ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు 3 సంవత్సరాల లోపు ఆ బాధితుడికి కానీ బాధితురాలికి కానీ న్యాయం జరగాలి అనేటటువంటి మేజర్ చేంజ్ మనకి ఇందులో కనిపిస్తుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పీడీ అండ్ ఫేర్ justice which will be delivered to the people. So that is one good thing which we have to discuss. Absolutely. కానీ మళ్ళీ అందులో కూడా కొన్ని ఉంటాయి. లూప్ హోల్స్ కంటే కూడా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. తొందరలో చేయడం అనే దానికి కూడా కొంత ఉంటుంది. ట్రూ. పోన్లేండి, తొందరపడడం తప్పలేదంట. ఓకే, వాట్ ఎవర్. సో దిస్ ఈజ్ అనదర్ చేంజ్. ఇది మనకి క్రిమినల్ ప్రొసీజర్లో కనిపించేటటువంటి చేంజ్. ప్రొసీజర్కి అంత వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించింది కదా, మరి అసలు ప్రజలకి సంబంధించింది శిక్షలు. కరెక్ట్. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఏ శిక్షలు పడతాయి, ఎటువంటి శిక్షలు పడతాయి, ఏ క్రైమ్ చేస్తే ఎంత శిక్ష పడుతుంది, అది ఎంత కాలంలో జరిగిపోతుంది అన్నది మొత్తం కూడా మనకి ఐపీసీ చెప్తుంది. నేను చెప్పాను కదా, భారతీయ న్యాయ సంహిత మనకి ఐపీసీ. ఇందులో ఏంటి అని అంటే, చాప్టర్ 5లోని మనకి కొత్తగా అఫెన్సెస్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్, అది ఎప్పుడు ఉందండి. అవును అవును, అది ఎప్పుడు ఉంది, కాకపోతే ఒక ఆర్డర్లో ఉండేది ఐపీసీలోని. ఇప్పుడు ఒక డెఫినేషన్స్ తర్వాత బాడీ, మైండ్ అలా ఉండేది. ఇప్పుడు ఉమెన్ ఫస్ట్ వచ్చారు. రైట్. అంటే సెక్షువల్ అఫెన్సెస్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అన్నిటికంటే. రైట్. తర్వాత మిగతావన్నీ యాడ్ అయ్యాయి అన్నట్టు. రైట్. సో ఫస్ట్ ఉమెన్ దెన్ బాడీ అనేటటువంటి ఆస్పెక్ట్లోని ఒక
పెద్దపీట వేయడం జరిగింది ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి. నిజమే కదండి, ఇప్పుడు అవును కదా, ఎన్ని చూడట్లేదు పొద్దున్న లేసి ఎన్ని చూడట్లేదు. అండ్ ఈ లాస్ని చాలా స్ట్రింజెంట్ చేయడం జరిగింది ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలోని. పిల్లలు, వాళ్ళకి నోరు ఉండదు, కనీసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడలేరు, వాళ్ళకు ఓటు హక్కు కూడా లేదు అనేటటువంటి ఇదిని చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు. అటువంటి తరుణంలోని, అటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు లేదు కదా అని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొని రావడానికి చాలా చాలా పిల్లల పైన ఏదన్నా అత్యాచారాలు జరిగితే భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ని ఇప్పుడు మనకి కొత్తగా భారతీయ న్యాయ సంహితలో ఇంబైబ్ చేసిందండి. ప్లీజ్ చెప్పు కొంచెం. తప్పకుండా. సో సెక్షన్ 152 మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఎందుకంటే ఈ సెక్షన్లోని పర్టిక్యులర్గా మనకి యాక్ట్ ఎండేంజరింగ్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా విల్ బీ ఎ స్ట్రింజెంట్ పనిషబుల్ అఫెన్స్, విల్ బీ ఎ స్ట్రిక్ట్ పనిషబుల్ అఫెన్స్ అని మనకి 152 కూడా తెలియజేస్తుంది. అంటే ఎవరైనా దేశం పట్ల సపరేటిజం కానివ్వండి, లేదా డిసఫెక్షన్ కానివ్వండి, లేదా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి, లేదా ప్రజల్లోనే ఒక అభద్రతని క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే భయంకరమైనటువంటి శిక్షల్ని విధించడం ఈ 152లోని మనకి తెలియజేస్తుంది. ఒక్క సెకండ్ ఇక్కడ ఆగండి. అయితే నేను రీసెంట్గా యూట్యూబర్స్ చాలామంది దేశ విదేశాలు తిరిగి అక్కడి నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ మన ఇండియాలో ఇలా లేదు, ఇంత వర్స్ట్గా ఉంది అని మన ఇండియాని కించపరుస్తూ చేసిన వీడియోలకి కూడా ఇప్పుడు శిక్షలు ఉన్నాయని అనుకోవచ్చు. అలా అయితే అలా కాదు, అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్. లా అంతా క్రిమినల్ లాసే కాదు కదా, కాన్స్టిట్యూషన్ ఉంది విచ్ ఇస్ బియాండ్ దీస్ కదా. సో వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనొచ్చు. యాక్ట్ ఎండేంజరింగ్ సావర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేయడం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయడం, లేదా ప్రజల్లో ఒక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భయాందోళనలు క్రియేట్ చేయడం, ఇటువంటి వాటి గురించి ఈ యాక్ట్ చెప్తుంది. యాక్చువల్ ముందు రైటింగ్ అని టెర్రరిజం గురించి అంతా ఉండేది, అవన్నీ తీసేసి ఒక్క దాంట్లో పెట్టేశారు. రైట్. టెర్రరిజం రైటింగ్ ఉండేది, ఒక దాదాపుగా 3 నుంచి 4 సెక్షన్ల వరకు డిస్కషన్ జరిగింది రైటింగ్ పైన, అదంతా తీసేశారు. తీసేసి ఈ 152లో పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఇటువంటివన్నీ ఇందులోకి వస్తాయి. రైట్. పెటీ అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని బయటికి రాకపోతే అదొక పెటీ అఫెన్స్, చిన్న నేరాలు. వాటన్నిటికీ కమ్యూనిటీ సర్వీసెస్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాంటిది ఏదో చిన్న పెటీ క్రైమ్ చేశారనుకోండి, కేసులు పెరగకుండా, ఊరికే లోడ్ ఆఫ్ కేసెస్ పెరగకుండా కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ పక్కన నిలబడి ట్రాఫిక్ సిగ్నల్స్ ని సెట్ చేయడం, ఒక చిన్న సర్వీస్ చేసేయాలి. అలాంటివి పెట్టారు. నిజమే కదా, ఇప్పుడు పెట్టి అఫెన్సెస్ కి కోర్టులు కేసులు అనుకుంటూ పోలీస్ స్టేషన్ లోని ఆ ఫ్లడ్ ఎందుకు, ఆ క్రౌడ్ ఎందుకు అని. సో అదొకటి చేయడం జరిగింది ఈ ఐపీసీలోని. ఇంకా చూసుకుంటే మనకి టెర్రరిస్ట్ యాక్ట్ని సెక్షన్ 113లో ఇంబైబ్ చేయడం జరిగింది. సో ఏం చేస్తే టెర్రరిస్ట్ యాక్ట్ అవుతుంది, ఎటువంటివి చేస్తే టెర్రరిజంకి దారితీస్తుంది, టెర్రరిస్ట్ యాక్ట్ అన్ని చేస్తే ఏంటి పనిష్మెంట్స్ అనేటటువంటివి కూడా అన్ని మనకి 113లో కనిపిస్తుంటుంది అన్నమాట. ఇకపోతే ముందు థెఫ్ట్ ఒకటే ఉండింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని. థెఫ్ట్ అంటే ఏంటి, దొంగతనం చేయడం. కానీ ఇప్పుడు 304లోని, ఇప్పుడు 304 ఆఫ్ బిఎన్ఎస్లోని స్నాచింగ్ అని కూడా ఒకటి కొత్తగా పెట్టారు. రైట్. అంతే కదా, దొంగతనం వేరు, లాక్కోవడం వేరు కదా. అవును. సో స్నాచింగ్ అనే దాన్ని కూడా కొత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితి తగ్గట్టుగా స్నాచింగ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. ఇంకపోతే అసలైన విషయం మీరు అడిగింది, సెక్షన్ 70 Clause 2. సెక్షన్ 70 Clause 2 అండ్ సెక్షన్ 65 Clause 2 ఈ రెండు గ్యాంగ్ రేప్ ఆన్ అ మైనర్ లేదా రేప్ ఆన్ అ మైనర్ గురించి డిస్కస్ చేస్తుందండి. ఇది చాలా 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 ఎన్ని వీలైతే అన్ని చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకనంటే ఇప్పటి వరకు పోక్సో యాక్ట్ ఉంది, పిల్లలకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అని పోక్సో యాక్ట్ ఉంది మనకి. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రకారం
ఎవరైనా 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అమ్మాయి పట్ల రేప్ కానివ్వండి, ఏదైనా దురాచారం సెక్షువల్ అఫెన్స్ కానీ చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత. సూపర్. విచ్ ఇస్ అవకాశం కాదు, డెత్ పనిష్మెంట్ అని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. అంటే చెయ్యాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇప్పుడు సి క్రిమినల్ లా ఇస్ నథింగ్ బట్ ప్రూవింగ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ అండి. ఆ డౌట్స్ అని ఫస్ట్ క్లియర్ అవ్వాలి. కరెక్ట్. క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ ప్రకారం ఒక చెడ్డవాడికి శిక్ష పడాల్సిందే. ఆ చెడ్డవాడు అని ప్రూవ్ అవ్వాలంటే సమయం పడుతుంది. మంచివాడికి మాత్రం శిక్ష పడకూడదు. దట్ ఈస్ వాట్ ది లా సేస్. ఒక మంచివాడికి అనవసరంగా ఇప్పుడు మొన్న రీసెంట్గానే ఒక విషయం కనిపించింది మన హెడ్లైన్స్లోని. దగ్గరగా 50 సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోష్ అని ప్రూవ్ అయిందండి ఒక వ్యక్తి. అయ్యో, అవునవునవునవును. సో ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇప్పుడు లేదు, ఎందుకంటే స్పీడ్గానే వర్క్ చేస్తున్నారు కాబట్టి. దట్టు ఇప్పుడు రేప్ జరిగిందా లేదా అనే ఒక ఎఫ్ఐఆర్ నుంచి మనకి ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సెర్చ్ చేసినా, ఏం చేసినా, సీజర్ చేసినా, ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ప్రతిదీ ఈజ్ రికార్డెడ్. దెర్ ఇస్ నో ఎస్కేప్ రూట్. సో ఎవరు చేశారన్నది ఎంత తొందరగా ప్రూవ్ అయితే అంత తొందరగా జస్టిస్ ప్రివేల్ అవుతుంది. అంతే సింపుల్. జస్టిస్, న్యాయం అన్నది ఎంత తొందరగా ప్రూవ్ అవ్వగలిగితే అంత తొందరగా ప్రూవ్ అవ్వడానికి చాలా స్పీడ్గా చేసేటటువంటి అవకాశాలను ఇప్పుడు కొత్త చట్టాల్లోని అమలు పరిచారు కాబట్టి న్యాయం జరిగేటటువంటి అవకాశం కూడా అంతే ఈక్వల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ. దీని గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకొని ఇంకొక 10 మందికి అవగాహన కలిగించాలి. అవును. ఎందుకంటే నేరం చేశాక శిక్షల గురించి మాట్లాడుకోవడం కాదు, అసలు నేరం జరగకుండా ముందే ఒక సరైన దారిలో ఉండడానికి, ఒక క్షణిక ఆనందం కోసం, క్షణిక ఆవేశంలో చేసేటటువంటి పనితో చస్తావు అనేటటువంటి అవేర్నెస్ ప్రజల్లో రావాలి. ఎగ్జాక్ట్లీ. లా ఇస్ నథింగ్. నేను మీకు చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో కూడా, ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజెడ్. అంతే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నెవర్ ఎక్స్క్యూజబుల్. నాకు తెలియదండి రేప్ చేస్తే డెత్ సెంటెన్స్ అనడానికి లేదు. ఫ్యాక్ట్ మే బి ఎక్స్క్యూజబుల్. పలానా టైం కాకుండా పలానా టైం నాకు తెలియదండి, గుర్తులేదు అంటే పర్లేదు. కానీ లా గురించి అవగాహన లేకపోతే అది నెవర్ పర్మిసబుల్ ఇన్ లా. సో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలండి దీని గురించి. ఒక చిన్న మన ప్రయత్నం కూడా అదే కదా ఇప్పుడు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని అడ్మైర్ చేయడంలో తప్పలేదు. దీపికా పదుకొన్ గారు ఉన్నారు, నేను కూడా అడ్మైర్ చేస్తా యాక్టర్స్ని, వాళ్ళ టాలెంట్ని అడ్మైర్ చేస్తా. కానీ ఆవిడ ప్రెగ్నెన్సీ రియలా ఫేకా? రణబీర్ కపూర్కి ఆలియా భట్కి పుట్టిన అమ్మాయి కళ్ళెందుకు వేరే కలర్లో ఉన్నాయి? ఎందుకండి మీకు? నాకు అర్థం కాదు. మీరు నమ్మరు, ఒక పెద్ద స్టార్ హీరో కోడలు కన్సీవ్ అయితే, డెలివరీ అయితే అది ఎంత పెద్ద డిస్కషను. ఎందుకు? పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు అవ్వలేదని కొంతమంది అయితే, అసలు అది నిజమేనా, వీళ్ళు సరోగసీకి వెళ్ళారేమో, ఇదంతా యాక్షన్ ఏమో. అదే నేను ఇప్పుడు నాకు అదే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి పట్టించుకునే టైం లేదు. ఎప్పుడు ఈ స్టార్స్నో లేకపోతే పక్క వాళ్ళనో ఎవరినో ఒకళ్ళని ఇలా పోక్ చేయడం వల్ల ఏమొస్తుంది వీళ్ళకి? ఏం కావాలి అసలు? ఎందుకు అంత ఇండస్ట్రీ పైన అంత అడ్మిరేషన్ ఎందుకు? నీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు, నువ్వు సొసైటీలోని యూ హ్యావ్ టు అనలైజ్ ది సొసైటీ, గో టు ద క్రక్స్ అండ్ రూట్స్ అండ్ ది బేసిస్, ది ఫౌండేషన్ ఆఫ్ యువర్ భరతమాత, దిస్ నేషన్. వాటి గురించి తెలుసుకోవాలి కదా. నీ చరిత్ర గురించి తెలుసుకో, నీ చట్టాల గురించి తెలుసుకో, మెడికల్ సైన్సెస్ గురించి తెలుసుకో, టెక్నాలజికలీ బికమ్ సౌండ్ ఇనఫ్. ఇవన్నీ చేయకుండా ఎందుకు? వాళ్ళ జీవితాల ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్, వాళ్ళకంటూ జీవితం ఉంటుంది కదా. ఎందుకు మీకు అవి తెలుసుకోరు? ఇది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు కానీ మైనర్ని రేప్ చేస్తే డెత్ సెంటెన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. దట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. అబ్సల్యూట్లీ అప్రిషియేటెడ్. నిజ నిర్ధారణ కానీ జరిగితే ఖచ్చితంగా 100% జరిగే అవకాశం మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇండియన్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా. సో దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు ఐపీసీలోని సెడిషన్ ఉండేదండి. సెడిషన్ అంటే ఇందాక చెప్పాం కదా, ఒక గుంపులుగా దేశం పట్ల ఒక హేట్రెడ్ని కానీ స్ప్రెడ్ చేస్తే అదంతా కూడా తీసేసి మనకి ఈ యాక్ట్ ఎండేంజరింగ్ ది సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని ఇక్కడ మనకి మొత్తం ఇన్వైబ్ చేసేసి ఒకటే దగ్గర పెట్టడం జరిగింది.
దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ అడ్వాంటేజెస్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ డిసడ్వాంటేజెస్ టూ. ఎందుకంటే ప్రతి చిన్న చర్యను కూడా ఎలివేట్ చేసి ఈ సెక్షన్లోనే పడేశారు అనుకోండి, పెద్ద శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయం అంటే చిన్న విషయం కాదు, ఏదో తెలిసి తెలియకుండా చేసే అది చిన్నదే కావచ్చు కానీ బట్ ఇట్స్ మ్యాటర్స్. సివియారిటీ తక్కువ ఉందనుకోండి, దాన్ని కూడా ఈ సెక్షన్లోనే వేసేసారు అనుకోండి, అప్పుడు పెద్ద శిక్ష పడేటటువంటి అవకాశం. సో దాని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి అందరూ. దీస్ ఆర్ ది సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇప్పుడు జరిగినటువంటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత. మరి ఇప్పుడు అధినియం ఏదైతే ఉందో మన సాక్ష్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, దీంట్లో ఏం జరిగింది మార్పు అని అంటే, ఎవిడెన్స్ ఏదైనా కూడా మనం ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్. ఆడియో, వీడియో మీన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఇందులో ఎవిడెన్స్ యాక్ట్లోనే మనకి చాలా స్పష్టంగా క్లియర్గా విశదీకరించి విశ్లేషించి మనకి ఇచ్చినటువంటి అమెండ్మెంట్ అన్నట్టు. రైట్. సో దీస్ ఆర్ ది సిగ్నిఫికెంట్ చేంజెస్. అవును, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఫైనాన్షియల్ అఫెన్సెస్కి అందరూ చాలా మంది ఎంత టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు నడుస్తుంది ఏంటి, ఎన్నాళ్ళు పడుతుంది చూసుకుందాంలే అప్పుడు అది అనేది ఉంది. అందులో ఏమన్నా అమెండ్మెంట్స్ అని వచ్చాయా మీ ఉద్దేశం? అదే ఇప్పుడు ఫైనాన్షియల్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ఇఫ్ దే ఫాల్ ఇన్ టు ద క్రిమినల్ జ్యూరిస్డిక్షన్, అప్పుడు స్పీడ్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రాసెస్ అన్నిటితోని ప్రొసీజర్ని ఫాలో అవుతే చాలా తొందరగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ల్యాండ్ గురించి ట్రాన్సాక్షన్ అయిందనుకోండి ఫర్ సపోజ్, అటువంటివి సివిల్ మ్యాటర్స్లో పడతాయి. కరెక్ట్. దాని గురించి ఇంకా సవరణలు జరగలేదు. దీంట్లో అయితే క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ వరకు మాత్రం ఇవి మార్పులు జరిగాయి అన్నట్టు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపించింది, ఇప్పుడు ఇన్ని చేశారు, చాలా వెరీ వెల్ అండ్ గ్రేట్. నాకు అనిపించింది ఏంటంటే, ట్రాన్స్జెండర్స్కి కూడా జరిగేటటువంటి నేరాల గురించి దే డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగం కదా. డిఫైన్ కూడా చేయలేదు. పర్సన్ అంటే మ్యాన్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ అని డిఫైన్ చేశారు పర్సన్ని. ట్రాన్స్జెండర్స్ కి పర్టిక్యులర్ గా ఏమన్నా నేరం, వాళ్ళ పట్ల నేరం ఏమన్నా జరిగితే సపరేట్ గా ఏమీ పనిష్మెంట్స్ లేవు, కానీ వాళ్ళని కూడా పర్సన్ అనిగా పరిగణించాలి ఇంకా మనం. కరెక్ట్. సో ఒక వ్యక్తి అన్నట్టుగా పరిగణించి అప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే దాని గురించి రైట్. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు నాకు తెలిసినటువంటి, నేను న్యూస్లో చూసినటువంటి విషయం అంటే, ఈవెన్ దెర్ ఆర్ రేప్స్ ఆన్ మెన్ ఆల్సో. పురుషుల పైన కూడా రేప్ చిన్నపిల్లల అబ్బాయిలు అనేటటువంటిది కూడా జరుగుతుంది. దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేసి ఉంటే బాగుండు, కానీ ఇంకా వాళ్ళని కూడా చైల్డ్గా పరిగణించాలి లేదా పర్సన్గా పరిగణించాలి. కొంచెం ఎంఫసైజ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. ఐఎమ్ నాట్ సో, మనం అటు ఇటు అన్ని మా కాయిన్కి రెండు వైపులా మనం మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఇది మనకి కనిపించినటువంటి చేంజెస్, అండ్ ఇవి పెట్టుంటే బాగుండు అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలనండి, అమెండ్మెంట్ అయిన చట్టాల గురించి అండి, ప్రజలకి అంటే ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో సడన్గా వచ్చి సిలబస్ అంతా మార్చేసినట్టు. అవును. సో దీని గురించి ఎలా మాట్లాడుకోవచ్చు మనం? అంటే మార్చేసినట్టు కాదు, మారిపోతాయి. అవే కదా ఛాలెంజెస్. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి బుక్స్ అంతా కూడా సెక్షన్లు అన్నీ ఎగుడు దిగుడు అయిపోయి, ఆ సెక్షన్లు వెళ్ళిపోయి కొత్త సెక్షన్లు వచ్చేసి, సో అంత బుక్స్ అంతా మారిపోతాయి. అన్నిటికంటే యూజువల్గా మాకు కేస్ స్టడీస్ ఉంటాయి చదువుకోవడానికి లా స్టూడెంట్స్కి. సో ఆ కేస్ స్టడీస్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి లక్షల జడ్జిమెంట్స్ ఏమవ్వాలి? ఈ పాత జడ్జిమెంట్స్ ఒకవేళ సగంలో ఉందనుకోండి కేసు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? సగంలో ఉందనుకోండి, అదే నేను మీకు ఒక నోటీస్ పంపిస్తాను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూ చేసినటువంటి నోటీస్, మీరు అది వెయ్యండి వీడియోలోని. ఎందుకంటే ఫస్ట్ ముందు జరిగినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, జూలై 1కి ముందు జరిగినటువంటి క్రైమ్స్ అన్ని ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ కింద పడతాయి. ఫస్ట్ తర్వాత జరిగినటువంటి క్రైమ్స్ అన్నీ కూడా
ఈ ప్రాసెస్ కొత్త వాటిల్లోకి వస్తాయి. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్. పాత లాస్ కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కేసులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ప్రొసీడ్ అవుతుంది. అవ్వవు, ఎందుకంటే కొత్తగా ఇంటర్ప్రిట్ చేయలేరు కదా. ఇప్పుడు కొన్ని సెక్షన్, ఇప్పుడు రైటింగ్ తీసేశారు, రైటింగ్ గురించే ఒక కేసు అవుతుంది అనుకోండి, రైటింగ్ లో కంటిన్యూ అవుతుంది అంతే. ఇప్పుడు కొత్తగా లేనిదాన్ని ఎక్కడ పెట్టి తీసుకొని వస్తాం, కొత్తగా ఇంటర్ప్రిట్ చేయలేం కదా. సో జడ్జిమెంట్స్ కానివ్వండి, ఎఫ్ఐఆర్, ఇప్పుడు ఎవ్రీబడి షుడ్ బి అలర్ట్. ఎఫ్ఐఆర్ సెక్షన్స్ కానీ కరెక్ట్గా నమోదు కాకపోయింది అనుకోండి, ఇట్ ఈస్ సో సింపుల్ దట్ హైకోర్టు స్టేజ్కి రాగానే క్వాష్ అయిపోతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇస్ ద కీ. నేను చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా, ఎఫ్ఐఆర్ సెట్స్ ద క్రిమినల్ లా ఇంటూ మోషన్. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో క్రిమినల్ లా స్టార్ట్ అవుతుంది, దాని పని చేసుకుంటూ పోతుంది, ఇంకా ఆగేది ఉండదు అంటిల్ ది జడ్జ్మెంట్ కమ్స్. సో అటువంటి ఎఫ్ఐఆర్ సెక్షన్స్ చాలా ప్రాపర్గా తెలుసుకోవాలి. ఎఫ్ఐఆర్ని కూడా 3 రోజుల్లోని రిజిస్టర్ చేయాలని ఇటువంటివన్నీ వచ్చాయి మనకి ఇప్పుడు. సో జడ్జ్మెంట్స్ మారిపోతాయి, స్టూడెంట్స్కి ఒక కియాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు నాకు అనిపించేది, ఇప్పుడు కొత్త జడ్జ్మెంట్స్ లేవు కొత్త లాస్ ప్రకారం, మరి వాటిని ఎలాగ డీల్ చేస్తారో యూనివర్సిటీస్ చూడాలి. దట్స్ వన్ ఛాలెంజ్. ట్రూ. మా నాన్నగారు స్టడీస్ చూస్తారు కదా, కేస్ స్టడీస్ ఎలాగా. మరి ఇప్పుడు కొత్త పెట్టారు, స్నాచింగ్ పెట్టారు. థెఫ్ట్ కి, స్నాచింగ్ కి, రాబరీకి డిఫరెన్స్ కావాలంటే ఒక జడ్జ్మెంట్ కావాలి. అవును, ఒక కొన్నేళ్ళు నడిస్తే గానీ మళ్ళీ ఆ కేసులు అంతా రావు. సో ఎక్కడో ఏదో జడ్జి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే గానీ దాని గురించి అవగాహన రాదు కదా. సో అదొక ఇబ్బంది మనం గమనించవచ్చు. అన్నిటికంటే మీకు మా నాన్నగారు తెలుసు, ఈజ్ అన్ అస్ట్యూట్ క్రిమినల్ లాయర్. ఆయన ఏంటంటే ప్రతి సెక్షన్, ప్రతి కోడ్ యాక్ట్, ప్రతి టైటిల్, ప్రతి పనిష్మెంట్ అంతా నమ్మిలేసి మింగేశారు. ఇప్పుడేంటి అన్నీ మారాయి కదా. నేను బాగా ఏడిపిస్తుంటా మా నాన్నని, బాగా ఏడిపిస్తున్నా. నాన్న చూడు, ఎలా అంటే టైటిల్ చెప్తే సెక్షన్ చెప్పేస్తారు, సెక్షన్ చెప్తే టైటిల్ చెప్పేస్తారు, పలానా చాప్టర్, పలానా షెడ్యూల్, పలానా టేబుల్, అది కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్, ఎవ్రీథింగ్ ఈ నోస్. ఇప్పుడు నాన్న చూడు మొత్తం మారిపోయాయి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని ఏడిపిస్తుంటాను అన్నట్టు. మా నాన్న నాకేం టైం పట్టదులే, ఒక రోజు కూర్చుంటా దానిపైన వచ్చేస్తుంది అని అంటారు. సో అడ్వకేట్స్ హ్యావ్ టు రిమెంబర్ ద న్యూ సెక్షన్స్ నౌ. సో మళ్ళీ న్యూ లా చదివే స్టూడెంట్స్ కానీ, లా చదివే స్టూడెంట్స్ పోన్లేండి, వాళ్ళు ఫ్రెష్గా నేర్చుకుంటారు. ఆల్రెడీ సీనియర్ అడ్వకేట్స్ మరి ఏం చేస్తారు, పెద్ద పెద్ద డాయన్స్ ఉంటారు క్రిమినల్ లా ఫీల్డ్లోని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకోవాలి మొత్తం. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ముఖ్యంగా సరదా విషయాలు పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఫోరెన్సిక్ ని కూడా చాలా ఇన్వాల్వ్ చేశారు ఈ లాస్లోని, ఎవిడెన్స్ కోసం. అంటే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వెళ్ళాలి అని, అదంతా కూడా రికార్డింగ్ జరగాలి అని. సో ఫోరెన్సిక్ లా ఆస్పెక్ట్లోని ఎటువంటి అప్డేట్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం జరుగుతాయి, టెక్నికల్గా ఏమన్నా టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ ఏం జరుగుతాయి ఫోరెన్సిక్లో అన్నది చూడాలి. ఎందుకంటే పలానా సమయంలో క్రైమ్ జరిగింది, పలానా సమయంలో క్రైమ్ జరిగినప్పుడు ఇంతమంది ఉన్నారు, పలానా సమయంలో క్రైమ్ జరిగినప్పుడు ఇంత రక్తం పోయింది, అవన్నీ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంటే కదా మనకి తెలియజేసేది. ఇప్పుడు ఉరి వేసుకుంటారండి, ఉరి వేసుకున్నారు అని అంటారు ఒక క్రైమ్లోని, కానీ అది ఉరి వేసుకున్నారా, వేయబడారా, వేశారా అన్నది మనకి ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ద్వారానే తెలుస్తుంది. సో ఫోరెన్సిక్లో చాలా డెవలప్మెంట్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో చూడాలి మరి. కానీ ఇప్పుడు మీరు చట్టాల్లో ఇదంతా వీడియో రికార్డ్ అది అని మీరు చెప్తున్నారు, అంటే అమెండ్మెంట్ అయిందని మనం మాట్లాడుకున్నాం. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు బండి ఆపి గ్లాస్ డోర్ నాక్ చేసి తగ్గించండి, బయటికి రండి, ఉదన్న దగ్గర నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంత అవుతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు అది ఆటోమేటిక్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మార్పులు వచ్చాయి. యాక్చువల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లోని మార్పులు రాలేదు, కానీ వెరీ గుడ్ పాయింట్. హిట్ అండ్ రన్ ఉంది చూడండి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, దానికి మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చారండి. ఇప్పుడు నైట్ ఎస్పెషల్లీ ఒక్కొక్కసారి మేము ఎప్పుడైనా అవుట్డోర్ షూట్స్కి వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ కనుక వస్తే
హెల్మెట్ పెట్టుకోకుండా యంగ్స్టర్స్ ముగ్గురు నలుగురు ఎలా పడితే అలా డ్రైవ్ చేసుకుంటూ అస్తవ్యస్తంగా వస్తుంటారు హైవేల మీద కూడా. అవును. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంది? వెరీ గుడ్ పాయింట్. ఇంతకాలం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ర్యాషన్ నెగ్లిజెంట్ గాని డ్రైవ్ చేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తి చనిపోతే పర్టిక్యులర్ పనిష్మెంట్ అని ప్రిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసి ఒక వ్యక్తి చనిపోతే ఒక శిక్ష, అది చూసి కూడా రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతే ఆ వ్యక్తి దొరికాక ఇంకా భయంకరమైన శిక్ష. ఓకే. హిట్ అండ్ రన్. సో హిట్ అండ్ రన్ చేస్తే ఒకలాగుండింది ఇంతకాలం, ఇప్పుడు రిపోర్ట్ చేయనందుకు ఇంకోలాగుంటుంది. ఓకే. ఇప్పటి నుంచి అట్లీస్ట్ నువ్వు చేసావు. అమ్మ అయితే మేము మంచి పని చేసాం. అంటే మేము గుద్దేలేదు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మేము షూట్కి తిరుపతి వెళ్ళాం మొన్న ఎలక్షన్ మూమెంట్లో. తిరుపతి వెళ్తూ ఉంటే హైవే మీద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంటే సడన్గా అతను రోడ్డు క్రాస్ చేసేసాడు 2 వీలర్ మీద. అతనే వచ్చి మన బండిని గుద్దేశాడు. మేము వెళ్ళాం పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఏమండి మేము ఇలా వెళ్తూ ఉన్నాం, అక్కడ చుట్టుపక్కల కెమెరాస్ ఉంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మా బండిని వచ్చి అతను గుద్దాడు. అంటే మా బండి ముందుంది, అతను కరెక్ట్గా సెంటర్ ఆ డోర్ దగ్గరికి వచ్చి కుదిరాడు. కానీ అదే కనుక బండి తప్పై ఉంటే ముందు 2 వీలర్ ఉండాలి, ఆ తర్వాత వీడొచ్చి గుద్దాలి కదా. వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. చేసిన డెసైడ్ మీ తప్పు లేదండి మీరు వెళ్ళొచ్చండి అన్నారు వెంటనే. అమ్మాయి నమస్కారం. సో దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఎప్పుడన్నా ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసినా కూడా క్రైమ్ జరిగినా జరగకపోయినా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఎలాగో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అండ్ క్రిమినల్ లా స్టార్ట్ అవుతుంది, అంటే ఆల్ ద ప్రొసీజర్ విల్ బిగిన్. అప్పుడు దొరికితే మాత్రం ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పడేటటువంటి అవకాశం ఉంది. ఇంకా సివియర్ పనిష్మెంట్స్ కూడా పడేటటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈజ్ వన్ ఛాలెంజ్. ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడు ఇదంతా ఆడియో వీడియో ఎవ్రీథింగ్ అని అంటున్నాం, మరి అంత స్టోరేజ్ ఎక్కడ చేస్తాం? ఇన్ని వేల కేసులు ఉన్నాయి, లక్షల కేసులు ఉన్నాయి. ఇట్ విల్ బికమ్ సో టెక్నాలజికల్గా ఏమి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? ఇంతకాలం అంటే పేపర్ వర్క్, పేపర్స్ అన్నీ ఎక్కడ స్టోర్ చేశారు, ఇప్పుడు మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? రైట్. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఫీడ్ అంతా కూడా ఒక చోట సేవ్ అవుతుంది. సేవ్ అవ్వాలి. అదే దాన్ని సర్వర్ రూమ్ అని అంటారు. సర్వర్ రూమ్. అవును. ఆ సర్వర్ రూమ్ లో మొత్తం అంతా సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ ఛానల్కే అంత ఉన్నప్పుడు దేశంలో జరిగేటటువంటి ప్రజల లక్షల కేసులు, రోజుకి కొన్ని వేలు కేసులు, ఆ స్టోరేజ్ అంతా ఎలాగా టెక్నికల్గా టెక్నాలజికల్గా ఎలక్ట్రానిక్ చూడాలి విషయాల్లోని ఏం ఛాలెంజెస్ ఉంటాయి, ఏమవుతాయి అన్నది చూడాలి. సో ఇట్ ఈస్ న్యూ. ఇప్పుడు కొత్త ఒక నూతన బిగిన్ అవుతుంది, శకం మొదలైనట్టు BCAD లాగా ఇప్పుడు ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. సో వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఈ BNSS ఇవన్నీ కూడా దే ఆర్ అడ్జుడికేటింగ్ ది ఇష్యూస్ ఆఫ్ ది డిజిటల్ ఏజ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా, ఇప్పుడున్నటువంటి క్రైమ్స్కి అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి సమస్యలకి సందర్భాలకి అనుగుణంగా జరిగినటువంటి ఇవి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. చాలా క్రిటిసిజం ఉంది. కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కానివ్వండి, సీనియర్ అడ్వకేట్స్ ఇందిరా జైసింగ్ లాంటి వారు, లేదా శ్రీ కపిల్ సిబల్ లాంటి వారు, కొన్ని వారికి లాలో ఉన్నటువంటి వారు గమనించినటువంటి కొన్ని క్రిటిసిజం అయితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విల్ ఆల్వేస్ బీ దేర్. అప్పుడు ఎప్పుడు ఉంది అది. ఇప్పుడు రేపు సపోజ్ ఇంకొన్ని అమెండ్మెంట్స్ జరిగినా, లేదంటే కొన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా డెఫినెట్గా ఒక దాని మీద క్రిటిసిజం డెఫినెట్గా ఉంటుంది అంతే. ఎందుకంటే సొసైటీ యాజ్ అ హోల్ మనము తీసుకున్నప్పుడు వీలైనంత మందికి మనం న్యాయం చేయగలిగినప్పుడు ఎక్కడో కొన్ని ఏవో జరుగుతాయి, వాటిని కూడా ఏదో ఒక విధంగా లాలోని ఫిట్ ఇన్ చేస్తారు. ఫిట్ ఇన్ చేసి ఏదో ఒక విధంగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. నేను మొదట కూడా చెప్పాను, చట్టాలది ఎప్పుడు తప్పు ఉండదు, వ్యవస్థది తప్పు కాదు, వ్యవస్థలో ఉన్న మనుషులది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకే కదా ఇంత డిలే అవుతుందని చట్టాలని అమెండ్ చేశారు. చట్టాలు ప్రాపర్గానే ఉన్నాయి, వాటిని మనమెంత మిస్యూటిలైజ్ చేసుకోకుండా ఉంటాం, మనమెంత వినియోగించుకుంటాం, మన హక్కుల్ని మనం ఎంత కాపాడుకుంటాం, మన బాధ్యతల్ని మనం ఎంత తెలుసుకుంటాం అనేది మన బట్టి ఉంటుంది. కరెక్ట్. వ్యవస్థని అనడానికి లేదు, చట్టాలను అనడానికి లేదు. ఎందుకంటే చట్టాలు తయారు చేసేది ఎవరు? మనమే ప్రజలము. మనం ఎన్నుకున్నటువంటి నాయకుల చేత వాళ్ళు శాసనశాఖలో ఉండి వాళ్ళు తయారు చేసేటటువంటి చట్టాలే కదా మన కోసమే కదా, అంటే మనమే తయారు చేసుకుంటున్నాం కదా. వాటిని మిస్యూటిలైజ్ చేసుకోకుండా ఉండాల్సింది కూడా మనమే. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్
ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్రిమినల్ లాస్ అమెండ్మెంట్స్, క్రిమినల్ మేజర్ లాస్లో జరిగినటువంటి అమెండ్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు. పర్లేదు. అండ్ వ్యూవర్స్ అందరికీ ఏంటంటే మీకు ఏదైనా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది అడగండి అలాంటివి ఏమన్నా ఉద్దేశం ఉంటే ప్లీజ్ కమెంట్ సెషన్లో మీరు కమెంట్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. అలాగే మరో ఎపిసోడ్లో తప్పకుండా చాలా ఇంపార్టెంట్వి మేము రాసుకున్నాం. ఈసారి టైం సెట్ అవ్వలేదు, నెక్స్ట్ టైంకి డెఫినెట్గా ఎపిసోడ్లో అన్నీ కవర్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ.